ఒక దేశ భవిష్యత్తు మారాలంటే ఒక్క నిర్ణయం చాలదేమో, కాని ఒక అవకాశం చాలు. ఆ అవకాశం వచ్చింది. భారతదేశం చేత చరిత్ర రాయించింది. ఈ కథ 2023లో ప్రారంభమవుతుంది. శాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో శాస్త్రవేత్తలు శ్రమించి చేసిన తవ్వకాల మధ్య ఒక అద్భుతమైన శబ్దం వినిపించింది. లిథియం నిక్షేపాలు బయటపడిన శబ్దం. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న తరుణంలో ఈ లిథియం కనుగొనిక భారతానికి తలెత్తుకునే శక్తినిచ్చింది. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంది. బ్యాటరీ తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ ఒక కొత్త ఇండస్ట్రియల్ ఎరాకి మంగళహారతులు పట్టింది. అంతేకాకుండా 2025లో అండమాన్ దీవుల్లో సముద్రగర్భంలో అద్భుతమైన క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఇది ఒక్కసారిగా భారత ఆర్థిక చక్రాన్ని తిరగద్రొక్కే బలంగా మారింది. ఇద్దరు ప్రక్కనున్న దానవుల్లా కనిపించిన చైనా, అమెరికా ఇప్పుడు మన దేశ భవిష్యత్తు వైపు కళ్లెత్తి చూస్తున్నాయి. 2026లో భారత ప్రభుత్వం లిథియం మరియు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణాలు మొదలయ్యాయి. బ్యాటరీ తయారీ కంపెనీలు, ఆయిల్ రిఫైనరీలు, ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లీ యూనిట్లు దేశం నలుమూలలా ఉద్భవించాయి. 2027లో భారతదేశం తొలి మేడ్ ఇన్ ఇండియా సూపర్ ఎలక్ట్రిక్ ట్రక్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ట్రక్ ఒకే ఛార్జ్తో 2000 కిలోమీటర్లు వెళ్లగలిగేది. ఇది మార్కెట్లో సంచలనం. విదేశీ బ్రాండ్లు దిగపోతూ భారత సాంకేతికతను కొనదలచుకున్నాయి. 2028 నాటికి లిథియం మైనింగ్ పూర్తిస్థాయిలో నడుస్తోంది. చమురు శుద్ధి కర్మాగారాలు రోజుకు లక్షల బారెళ్ల ఆయిల్ను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడంతా ఇంధన స్వావలంబన. పెట్రోల్ కోసం ఓపెక్ దేశాలను ఆశించే భారతదేశం ఇప్పుడు అవే దేశాలకు ఆయిల్ అమ్మే స్థాయికి చేరింది. బ్యాటరీ వాహనాలు గ్రామాలకు కూడా చేరాయి. బస్సులు, ట్రాక్టర్లు, టూవీలర్లు అన్నీ ఇంధనం లేకుండా భారత టెక్నాలజీతో నడుస్తున్నాయి. అప్పటిదాకా దిగుమతిదారుల దేశం అన్న ముద్రవేసిన ప్రపంచం ఇప్పుడు భారతాన్ని ఎగుమతుల తలపెట్టిన శక్తికేంద్రం గా గౌరవిస్తుంది. 2030 నాటికి భారతదేశ జీడీపీ $15 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అదే సంవత్సరం భారత్ ఎలక్ట్రిక్ ఎనర్జీలో వరల్డ్ లీడర్ అవుతుంది. భారత లిథియంతో తయారైన బ్యాటరీలు జర్మనీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అండమాన్ ఆయిల్తో నడిచే విమానాలు అమెరికాలో ప్రయోగించబడ్డాయి. ప్రతి చిన్న గ్రామంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, స్కూల్ బస్సులన్నీ ఎలక్ట్రిక్. మన దేశం ఇప్పుడు యుద్ధం చేస్తే ఆయుధాలతో కాదు, విజ్ఞానంతో.